సజీవుడైన యేసు నామములో మనకందరికి శుభములు. దేవుని యొక్క మాటలను, జీవం కలిగిన మాటలను ప్రతిరోజు మనము వినుటకు దేవుడు మంచి అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. దేవాదేవునికి వందనాలు. నిర్గమాకాండము 18వ అధ్యాయము 21వ వచనము. నిర్గమాకాండము 18వ అధ్యాయము 21వ వచనం. మరియు నీవు ప్రజలందరిలో సామర్థ్యము, దైవభక్తి, సత్యాసక్తి కలిగి లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకనిగాను, 100 మందికి ఒకనిగాను, 50 మందికి ఒకనిగాను, 10 మందికి ఒకనిగాను వారి మీద న్యాయాధిపతులను నియమింపవలను. ఈరోజు మనము ధ్యానించవలసినటువంటి మాట న్యాయాధిపతులు. మనము పలుమారు ఈ మాట వాడుతున్నాము. పాత నిబంధన కాలంలోను మరియు క్రొత్త నిబంధన కాలంలోను ప్రస్తుతము క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి ఆ సంఘముల మీద, ఆ సంఘముల కాలంలోను నాయకులు వారి యొక్క బాధ్యతలు, వారి యొక్క వరములు, వారి యొక్క తలాంతులను బట్టి వారి వారి పనులను చేస్తూ వస్తూ ఉన్నారు. వారిలో ఒక గుంపు వారు న్యాయాధిపతులు. పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలకు, దేవునికి ప్రజలకు మధ్యలో నానా విధములుగా నాయకులను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రారంభంలో తన పితరులను ఎన్నుకొని తరువాత ఆయన యాజకులను కూడా నాయకత్వంలో పెట్టాడు. తర్వాత న్యాయాధిపతులే ఉన్నారు. దేవునికి ప్రజలకు మధ్యలో నాయకత్వమును వహించేవారుగా వీరు న్యాయాధిపతులుగా ఉన్నారు. తర్వాత రాజులు, ప్రవక్తలు. క్రొత్త నిబంధన కాలంలో అపోస్తలులు మరియు కాపరులు, బోధకులు, ప్రవక్తలు, సువార్థికులు. ప్రస్తుత కాలంలో అనేకమైనటువంటి పరిచర్యలకు తగినటువంటి ఆయా బాధ్యతలను కలిగి ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ విషయం ఏమిటంటే, ఏ కాలంలోనైనా ఏ బాధ్యత కలిగి ఉన్నా ఆయా సందర్భాలను బట్టి న్యాయము చేసేవారు, న్యాయాధిపతులు, వాళ్ళు ఆ పని కూడా చేసేవారు. ఉదాహరణకు మనకు 15వ అధ్యాయం అపోస్తలుల కార్యములో అపోస్తలులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, కాపరులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను ఎవరు తీర్చాలంటే యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులు వారు న్యాయము చేయాలి. అప్పటికి వారు న్యాయాధిపతులు. మరియు కృత నిబంధన కాలంలో పెద్దలు ఉండేవారు. వారు కూడా ఆయా సమయాలను బట్టి, సందర్భాలను బట్టి న్యాయము చేసేవారు. కనుక న్యాయాధిపతులు న్యాయము చేయుట. హల్లెలూయా. ఇది అంటే సమస్యలు వచ్చినప్పుడు అటు ప్రజలలో నుండి వ్యాజ్యము వారు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక సిస్టంలో వారు న్యాయము చేయువారుగా ఉండాలి. ఇక్కడ ఈ 18వ అధ్యాయంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారు ఒక్కొక్క గుంపుకు 1000 మందికి ఒకరు, 100 మందికి ఒకరు, 50 మందికి ఒకరు, 10 మందికి ఒకరు న్యాయాధిపతులుగా వారు ఏర్పాటు చేయబడ్డారు. గనుక 10 మంది మీద ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఆ 10 మంది వచ్చి వారి యొక్క సమస్యలను చెప్పుకునేటటువంటి ఒక వ్యక్తిని ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి, ఏ విధముగా న్యాయము చేయాలి అన్నటువంటి విషయాలను మనము పరిశీలిద్దాము. అయితే మనకేంటి, ఈ వాక్యము మనకు ఎలాగూ వర్తిస్తుంది అంటే, ఈ జీవవాక్యంలో ఉన్నటువంటి ఆత్మ అంటే న్యాయమునకును సంబంధించినటువంటి ఆత్మ మనము గ్రహించినట్లయితే
మనకు కూడా కుటుంబంలో గాని, మన సహవాసములలో గాని, మన స్నేహితుల మధ్యలో గాని, న్యాయము చేయుటకు మనము అక్కడ ఉంటే, మనము ఈ వాక్యమును ఆధారం చేసుకొని న్యాయము చేయవలెనని దేవుని యొక్క ఉద్దేశము అయ్యున్నది. నిర్గమకాండం 23వ అధ్యాయము 2వ వచనంలో దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి వ్యాజ్యములో సాక్ష్యము పలుకకూడదు. ఇక్కడ సమస్య న్యాయమును త్రిప్పివేయుటకు ఉన్న సమస్య ఏంటంటే మెజారిటీ అండ్ మైనారిటీ. మెజారిటీ, మైనారిటీని బట్టి ఒక్కొక్కసారి న్యాయము మారిపోతుంది. ఆ సమస్య వచ్చినప్పుడు ఈ అంటే 2 ఇద్దరుంటారు. అంటే ఏదైనా వ్యాజ్యము వచ్చినప్పుడు నాకు, అవతల వ్యక్తికి సమస్య ఏర్పడినప్పుడు మేమిద్దరం ఉంటాము. ఈ ఇద్దరిని న్యాయాధిపతి చూసినప్పుడు, ఒక వ్యక్తిని చూచినప్పుడు ఆ వ్యక్తికి వెనక చాలా మందున్నారని, ఇంకొక వ్యక్తిని చూసినప్పుడు ఈ వ్యక్తికి అంత ఎక్కువ మంది లేరు. అంటే అందుకనే సమూహమును చూచినప్పుడు, పెద్ద గుంపును నువ్వు చూస్తే, నువ్వు న్యాయమును త్రిప్పివేసే ప్రమాదము ఉన్నది. నువ్వు అప్పుడు వ్యాజ్యంలో సాక్ష్యము పలుకకూడదు. న్యాయమును త్రిప్పివేయుటకు సమూహముతో చేరి, ఏదైనా ఈ న్యాయాధిపతులుగా ఉన్నటువంటి వారు, లేకపోతే మన మాటలో సులువైనటువంటి మాటలలో ఏదైనా బాధ్యత కలిగినటువంటి వారు న్యాయము చెప్పే, లేకపోతే ఆ సందర్భంలో సాక్ష్యము చెప్పేటటువంటి సమయానికి వచ్చే లోపల మనము ఈ గుంపుని చూడకూడదు. అట్లని మెజారిటీ ఆల్వేస్ ఈజ్ నాట్ రాంగ్. ఎక్కువ మంది వాళ్ళు ఎప్పుడు కూడా తప్పే చేస్తారన్నటువంటి ఆలోచన కూడా రాకుండా, అంటే ఆ గుంపును బట్టి మనము భయపడకుండా, మనము న్యాయముగా ప్రవర్తించాలని, దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. ఒక్కొక్కసారి మెజారిటీ ఎక్కువ మంది ఒక దుష్కార్యం చేస్తూ ఉంటారు. అయితే న్యాయాధిపతులుగా ఉన్నవారు, న్యాయము తీర్చేవారు ఆ గుంపును వెంబడించకూడదు. ఇదే అధ్యాయంలో 6వ వచనంలో, నిర్గమకాండము 23, 6వ వచనము. దరిద్రుని వ్యాజ్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. దరిద్రుడంటే పేదవాని వ్యాజ్యములో మీరు న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు. కనుక ఇక్కడ రెండో విషయం, అక్కడ మెజారిటీ, మైనారిటీ సమస్య. ఇక్కడ స్టేటస్ సమస్య. రిచ్ అండ్ పూర్. ధనికులుంటారు. ధనికునికి, పేదవానికి కొట్లాటైతది. ఎక్కువ గుంపున్నటువంటి వారికి నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి, లేకపోతే ఎవరు లేరు, లేకపోతే తక్కువ గుంపున్నటువంటి వారి నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి వ్యాజ్యం ఏర్పడినప్పుడు, న్యాయము వీటిని ఆధారం చేసుకోకుండా ఉండాలి అన్నటువంటిది మొదటిది. రెండవది, వారి యొక్క ఆర్థిక స్తోమతను బట్టి న్యాయము జరగకూడదు. మనము సమాజంలో ఎక్కువ మార్లు ఈ వీటిని ఆధారం చేసుకొని న్యాయం చేస్తూ ఉంటారు. అవతల వ్యక్తికి ఐశ్వర్యము, డబ్బు ఎక్కువగా ఉంటే న్యాయము మారిపోతుంది. అదే పేదవానికి వస్తే వారికి కూడా న్యాయము వేరేగా ఉంటుంది. మనము మనకు ఎదురవుతున్నటువంటి విషయాల యందు మనము ఏదైనా ఒక సందర్భములో న్యాయము చెప్పే సందర్భం మనకొచ్చినప్పుడు, లేకపోతే ఆ న్యాయమునకు, తీర్పులకు మనం సాక్ష్యము పలికే అవకాశము వచ్చినప్పుడు, వీటిని దృష్టిలో పెట్టుకొనకూడదు. హల్లెలూయా! ఈ మెజారిటీ, మైనారిటీ అన్నటువంటివి మన కనులకు కనపడకూడదు. లేకపోతే వారి యొక్క ఆర్థిక స్తోమత మన కనులకు కనపడకూడదు. ఆ విధముగా ఉండాలంటే క్రీస్తు ఆత్మ మనము కలిగి ఉండాలి. యేసుక్రీస్తు కూడా తాను జీవించినటువంటి కాలములో మెజారిటీ ఉన్నారు.
చాలా ధనికులు ఉన్నారు. మైనారిటీ ఉన్నారు. చాలా పేదవారు ఉన్నారు. యేసుక్రీస్తు న్యాయము, న్యాయము వాటిని ఏవి కూడా ఆయన పట్టించుకోలేదు. ఆ మెజారిటీ ఉన్నటువంటి వారికి ఆశ్చర్యము, విచిత్రం. మేము ఇంతమంది ఉన్నాము. ఈయన బోయి ఆ సుంకరులు, ఆ పాపుల దగ్గర చేరుతున్నాడు అన్నటువంటిది వారికి చాలా ఆశ్చర్యమును కలిగించేటటువంటి విషయము. లేవియాకాండంలో 19వ అధ్యాయములో 15వ వచనము. లేవియాకాండము 19, 15. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతము చేయకూడదు. గొప్పవాడని అభిమానము చూపకూడదు. న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. హల్లెలూయా! ఎంత స్పష్టంగా ఉంది. ఇటువంటి మాటలే కదా ప్రపంచానికి కావలసినటువంటిది. ఎవరు చెప్పాలి? నిజమైనటువంటి దేవుడు మాకు తెలుసు. నిజమైనటువంటి దేవుడిని మేము అంగీకరించాము అన్నటువంటి వారు తప్ప ఇక ఎవరు బోధించాలి? అది కనపడాలి. అది మనము పెట్టుకున్నటువంటి నాయకత్వంలో అది కనపడాలి. అన్యాయపు తీర్పు తీర్చకూడదు. బీదవాడని పక్షపాతం చేయకూడదు. గొప్పవాడని అభిమానం చేయకూడదు. పక్షపాతం. న్యాయము తీర్చుటలో పక్షపాతము ఉండరాదు. న్యాయము తీర్చుటలో సమూహము అన్నటువంటి ఆలోచన ఉండరాదు. న్యాయం తీర్చుటలో దరిద్రులు, ధనవంతులు అన్నటువంటి విషయాలు రాకూడదు. అన్‌బయాస్డ్ జడ్జ్‌మెంట్స్ అంటే ఏవి కూడా అంటే న్యూట్రల్‌గా ఉండాలి న్యాయం తీర్చువారు. ఆ బాధ్యతలు కలిగినటువంటి వారు. కుటుంబంలో కూడా, కుటుంబంలో వస్తున్నటువంటి సమస్యలకు న్యాయం తీరుస్తున్నప్పుడు అది న్యాయం గురించి సాక్ష్యం చెప్పవలసి వచ్చినప్పుడు, మనము వాక్యానుసారముగా ప్రతిస్పందించాలి. దేవుని ఆత్మ కలిగినటువంటి వారు, క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారు అట్టి మాట ఆ సందర్భంలో పలుకుట ద్వారా దేవునికి మహిమ. హల్లెలూయా! మొదటిది. రెండవది అక్కడున్నటువంటి వారికి న్యాయము జరుగుతుంది. న్యాయము జరుగుతుంది. ఏదైనా సమస్యొచ్చినప్పుడు అవతల వ్యక్తి, తప్పు చేసిన వ్యక్తి మన బంధువు అయినా, తప్పు తప్పే అని చెప్పే ధైర్యము క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారికి మాత్రమే ఉంటుంది. బంధువులు, స్నేహితులు, పెద్ద గుంపు కలిగినటువంటి వారు, లేకపోతే ధనము కలిగినటువంటి వారికి, వారిని బట్టి పక్షపాతము చూపించకూడదు. మరియు వారికి ఫేవర్ చేసేటట్లు మనము అన్యాయమును న్యాయముగా మనము చేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మన అంశం ఏమిటంటే ఈ కనాను యాత్రలో మన కుటుంబ, సామాజిక, సంఘ విషయాలలో అన్ని చాలా వ్యాజ్యాలు ఉంటూనే ఉంటాయి. భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, పెద్దలు విశ్వాసుల మధ్యలో, కాపరులు విశ్వాసుల మధ్యంలో అసలు న్యాయము తీర్చేటటువంటి వారు ఎక్కడున్నారు? ఆ సిస్టమ్ ఏమన్నా ఉందా? న్యాయం చేసేటటువంటి సిస్టమ్ ఉందా? ఉంది. దేవునికి స్తోత్రం. వారు ఎంత ధైర్యముగా, స్వతంత్రముగా ఇదిగో పలానా వ్యక్తి దగ్గరికి వెళ్తే, పలానా గుంపు దగ్గరికి వెళ్తే నాకు ఖచ్చితంగా న్యాయము దొరుకుతుంది. మొదటిది. రెండోది అవతల వ్యక్తి చెప్పితే వినేటటువంటి వారు కూడా ఉండాలి గదా! అంటే ఆ స్థాయిలో ఈ పెద్దలను, ఈ కాపరులను, ఈ అపోస్తలులను, ఈ యాజకులను, ఈ ఈ సువార్తికులను ఆ స్థాయిలో వారు నిలబడాలి. ఆ స్థాయిలో వారు కూర్చోవాలి. వారి దగ్గరికి వెళ్తే న్యాయమే, న్యాయమే, న్యాయమే. వారు ఎవ్వరిని దేన్ని కూడా లెక్కలోనికి తీసుకోరు.
మీరు ధనవంతులా? పేదవారా? మీ వైపు పెద్ద గుంపు ఉన్నారా? మీకు బలం ఎక్కువుందా? మీకు బలము లేదా? మీ అనేటువంటివి వారు చూడరు. అటువంటి గుంపులో నువ్వు నేను ఉండాలి. హల్లెలూయా! అటువంటి గుంపులో మనము ఉండాలి. అది క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారి నోటుల నుండి ఇంతకుముందు మనం చూసాము. సత్యాసక్తి అంటే సత్యమును పలికేటటువంటి వారు. గట్టిగా సత్యం కొరకు నిలబడేటటువంటి వారు. సత్యమందు ప్రతిష్ఠింపబడినటువంటి వారు. చూడండి యేసుక్రీస్తు మీరు లోకానికి తీర్పు తీర్చే స్థాయి ఉంది శిష్యులకు. లోకానికే తీర్పు తీర్చే స్థాయి. మనం శిష్యులుగా పిలువబడుతున్నాం కదా! లోకానికే తీర్పు తీర్చే స్థాయి అంటే ఏంటి? మన మనసు, మన యొక్క ఆ న్యాయము పట్ల మనకున్నటువంటి ఆ భారం ఏంటి? మనము ఒకవేళ అన్యాయము తీర్పు జరిపిస్తే అది దేవునికి అవమానము. దేవుని సాక్ష్యం పోతుంది. దేవుని సాక్ష్యం పోతుంది. ఇదే మనకు ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయములో ఒక మాటను మనం గమనిద్దాం. బైబిల్‌లో చాలా సార్లు ఈ న్యాయము, న్యాయాధిపతులను గురించి మనం చూస్తూ ఉంటాం. న్యాయాధిపతుల గ్రంథమే ఒకటున్నది. మీకు తెలుసా న్యాయాధిపతుల గ్రంథం ఒక విచిత్రమైనటువంటి గ్రంథము. ఎందుకంటే వాళ్ళు కేవలము న్యాయము చేయువారు మాత్రమే కాదు గానీ, వాళ్ళు యుద్ధాలు చేసి దేవుని కార్యాలను నెరవేర్చువారు. మరియు ప్రజల యొక్క సమస్యలను తీర్చువారు. అంటే మనం అనుకుంటాం న్యాయం చేయడం అంటే జస్ట్ ఇట్లా కుర్చీలో కూర్చొని మనము అక్కడ మీరు అక్కడ కూర్చోండి, మీరు ఇక్కడ కూర్చోండి అని చెప్పేటటువంటిది మాత్రమే కాదు. ఇట్ ఈస్ రిస్కింగ్ దేర్ లైఫ్. అంటే వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా పెట్టి వారు యుద్ధం చేసినటువంటి వారు న్యాయాధిపతులు. యుద్ధం చేయనటువంటి న్యాయాధిపతి ఆ సమూయేలు గారు ఒక్కరే ఉన్నారు. సరే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 18వ వచనము. ఇక్కడ ఆయన తల్లిదండ్రులు లేని వానికిని, విధవరాలికిని న్యాయము తీర్చి, పరదేశి యందు దయ ఉంచి, అన్న వస్త్రములను అనుగ్రహించువాడు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులై ఉంటిరి గనక పరదేశిని జాలి తలచుడి. ఇక్కడ దేవుని యొక్క ప్రిఫరెన్షియల్ ఆప్షన్ ఫర్ ద పూర్ అండ్ డెస్టిట్యూట్ అండ్ ఆర్ఫన్స్. దేవునికి ఒక విచిత్రమైనటువంటి న్యాయం ఉన్నది. తల్లిదండ్రులు లేని వానికిని, విధవరాలికిని న్యాయము తీర్చి పరదేశి యందు దయ ఉంచి. 3 రకాలైనటువంటి గుంపులు ఇక్కడున్నారు. పరదేశులు, భర్తను కోల్పోయినటువంటి వారు, తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారు. ఇక ఎన్నో రకాలు. ఈ ఈ మైనారిటీ గుంపులకు, ఈ బలహీనంగా ఉన్నటువంటి ఈ గుంపులకు ఆయన న్యాయము తీర్చి. ఒక విషయం చెప్తాను చాలా జాగ్రత్తగా గమనించండి. అదేంటంటే దేవుని న్యాయము సమానముగా ఉండదు. ఇది జాగ్రత్తగా వినాలి. దేవుని న్యాయము బలవంతులకు, బలహీనులకు సమానంగా ఉండదు. మరి ఎట్లుంటదంటే ఆయన ఎక్కువ మార్లు బలహీనులకు ఎక్కువగా బలహీనుల వైపు తిరుగుతాడు. అది పాయింట్. బలహీనుల వైపుకు తిరుగుతాడు. పేదవారి వైపు, తల్లిదండ్రులు లేనటువంటి వారి వైపు ఆయన మనసు. ఇప్పుడు మనం సాధారణంగా మనకు ఒక మనసుంటది. ఏంటంటే ఒక 2 గుంపులు వారొస్తే ఏదో ఒక కారణం చేత
నేను ఆ వ్యక్తికి సపోర్ట్‌గా ఉండాలి అన్నటువంటి మనసు వస్తది ఒక్కొక్కసారి. ఈ 2 గుంపుల వారిలో ఒక గుంపు వారికి నేను సపోర్ట్ చేయాలని అనిపిస్తది. అట్లే దేవునికి కూడా ఈ తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలను చూస్తే, విధవరాండ్లను చూస్తే, పరదేశులను చూస్తే, వారి వైపు ఎక్కువగా వెళ్ళడానికి, వారి వైపున నిలబడ్డానికి ఆయన ఇష్టపడతాడు. ఆ విషయము మనకు బైబిల్‌లో కనపడుతుంది. అది చాలా మంచి విషయం. వెంటనే ఆయన తీర్పు అవును ఈయన మరి తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు తప్పు చేశారు. తప్పు చేస్తే ఏం చేయాలి? నువ్వు న్యాయముగా, సమానముగా న్యాయం తీర్చేవాడంటే వాళ్ళని కూడా శిక్షించాలి. కానీ దేవుడే దాన్ని క్షమాపణ అనేటువంటిది తీసుకొనొస్తాడు. రెండోది దీర్ఘశాంతము అన్నటువంటి దాన్ని తీసుకొనొస్తాడు. అది నా జీవితంలో దేవుడు చేశాడు. దేవుడు నా విషయంలో సమాన న్యాయము చెయ్యలేదు. సమాన న్యాయం జేస్తే నేనెప్పుడో కొట్టుకొని పోయేటోడిని. మన పరిస్థితులను బట్టి ఆయన మన పట్ల సమాన న్యాయం చేయక, మన వైపుకు నిలబడి, ఓర్చుకొని, వేచి ఉండి, క్షమించి, మనం ఇంత తప్పు జేస్తే ఆయన ఇంత శిక్ష విధిస్తూ, ఇంత తప్పు జేస్తే ఇంత ఇంత శిక్షనే ఉండాలి గదా! కానీ ఆయన తక్కువ శిక్షను ఇస్తూ మన పట్ల, మన బలహీనతలను పట్ల, మన వైపు ఆయన తిరిగేటటువంటి న్యాయము చేయువాడు. హల్లెలూయా! దీన్నే ప్రిఫరెన్షియల్ ఆప్షన్ ఫర్ ద పూర్. పేదలకు వైపున ఆయన ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా! ప్రాధాన్యత ఎవరికి ఎక్కువ ఉంటదంటే నలిగిన వారి మీద ఆయన ప్రాధాన్యత ఉంటుంది. ఇదే ద్వితీయోపదేశ కాండములో 27వ అధ్యాయములో 19వ వాక్యం చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 19వ వచనము. పరదేశికే గాని, తండ్రి లేని వానికే గాని, విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేననవలెను. ఈ ఆమెన్ అన్నటువంటి మాట మనం చాలా సార్లు వాడుతుంటాం కదా! సంతోషం కలిగినప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆ! ఆమేన్ అలాగు జరుగును గాక, ఆమేన్ అని అందరూ గట్టిగా ఆమేన్ అంటుంటారు. ఎవరైనా ఒకరిని శపించినప్పుడు, అవును వాడు శపించబడును గాక, ఆమేన్ అనే సందర్భము కూడా ఉండాలి. ఎప్పుడు అంటే పరదేశికి గాని, తల్లిదండ్రులు లేనటువంటి వారికి గాని, విధవరాండ్రులకు గాని ఎవరైనా న్యాయము తప్పి తీర్పు తీరుస్తే, న్యాయము తప్పి తీర్పు తీరుస్తే, అరే! వాడు మనవాడు గాదు, మన ప్రాంతమే వాడే గాదు, మన స్టేటే గాదు, మన దేశమే గాదు. వాళ్ళు పరదేశులు. ఎప్పటికైనా మన వాళ్ళు, మన బంధువులు, మన విశ్వాసులు. నాకొక సంఘం తెలుసు. ఆ సంఘంలో ఒక గుంపు వారికి ఒక పేరు. క్రొత్త విశ్వాసులు. క్రొత్త వి వాళ్ళను క్రొత్త విశ్వాసులు అనడానికి నాకు తెలిసి 30 సంవత్సరాల నుండి వాళ్ళు ఆ సంఘంలో ఉన్నారు. వారిని ఇప్పటి వరకు కూడా క్రొత్త విశ్వాసులే అంటారు. ఆ తేడా కనపడతది. ఆ సంఘంలో ఈ ఈ గుంపు వారందరూ కూడా సెపరేట్‌గా ఉంటారు. వీళ్ళు చూసేవాళ్ళు గూడా అట్లనే చూస్తుంటారు. వాళ్ళని 30 సంవత్సరాల తర్వాత కూడా క్రొత్త విశ్వాసులు, క్రొత్త విశ్వాసులు, క్రొత్త విశ్వాసులు. వారిని చూచే మనసు వీళ్ళు కూడా మన వాళ్ళే, మన సంఘస్థులే అన్నటువంటి మనసు రావడం లేదు. ఇక్కడ న్యాయం తీర్చే సందర్భం వచ్చినప్పుడు వారిని మనము దూరముగా పెట్టే అవకాశం ఉంటది. అట్టివారు శాపగ్రస్తులు. వారి స్థితిని బట్టి, వారి స్థాయిని బట్టి, వారి ప్రాంతమును బట్టి
మనము అన్యాయపు తీర్పు తీర్చకూడదు. హల్లెలూయా! అన్యాయపు తీర్పు తీర్చకూడదు. ఆ పరదేశులు ఒకరిద్దరుంటారు. 2 కుటుంబాలుంటాయి. మనము ఎప్పటినుంచో ఈడనే ఉంటాము. వారిని చూచే విధానము, వారి సమస్యలొచ్చినప్పుడు అసలు వారి సమస్యలు వినే అవకాశం ఉన్నదా? ఏ స్థాయికొస్తారంటే వాళ్ళకేదైనా సమస్యొచ్చినప్పుడు మన దగ్గరికి రాలేరు. ఎందుకంటే మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సిస్టమ్ ఎట్టుందంటే మా వాళ్ళు, మా స్నేహితులు, మా బంధువులు. అమ్మ మీరు పోయి వాళ్ళని అడగొచ్చు గదా! అంటే మాది ఈ ఊరు గాదు సార్ అంటారు. మీరు పోయి మీ సమస్యను అక్కడ చెప్పుకోండంటే మా సంఘం ఈ సంఘం గాదంట. అంటే నువ్వు ఒకరిని జేసుకోవాలంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ సభ్యత్వము, మా సంఘము, మీ సంఘము ఇవన్నీ ఒక టెక్నికల్ రిలేషన్‌షిప్ కావాలి ఫస్టు. మళ్ళా దాంట్లో ఇదొస్తది. ఇప్పుడు ఎవరైనా సమస్య వస్తే అక్కడ నిలబడతారు. ఆ! ఏమొచ్చింది మీకు? ఏం సమస్య అంటే ఇదెట్లా? నువ్వు దశమ భాగం ఇస్తున్నావా? చూడండి. అవతల వ్యక్తి ఒక సమస్యతో నీ దగ్గరకొచ్చినప్పుడు, ఈ న్యాయాధిపతి స్థానంలో కూర్చున్న వ్యక్తి అడిగే మాట. ఎవరు నువ్వు? ఏం ఎప్పటినుంచి వస్తున్నావు మా సంఘానికి నువ్వు? నేనెప్పుడు జూడలేదే. ఇవి అక్కడక్కడ కొన్ని సహవాసాలలో చూడండి, ప్రభువు ఆత్మను కలిగినటువంటి వారు, అవతల వ్యక్తి ఎవరైనా గాని నువ్వు న్యాయము చేసే స్థాయిలో ఉన్నావు. న్యాయం చేయడానికి దేవుడు నీకొక బాధ్యతనిచ్చాడు. వారు ఎవరైనా గాని నువ్వు అన్యాయపు తీర్పు తీర్చకూడదు. వారెవరైనా గాని వారిని తక్కువ చూడకూడదు. వారికి ఎంత స్పేస్ క్రియేట్ చేయాలంటే, ఎంత అవకాశం ఇవ్వాలంటే, ఒక తల్లి దగ్గరికి, తండ్రి దగ్గరికి పిల్లలు ఏదైనా సమస్యొచ్చినప్పుడు పరిగెత్తి వచ్చి వారి యొక్క సమస్యలను పంచుకుంటారో, ఆ స్థాయిలో మనము మన నాయకత్వము ఆ విధంగా ఉండాలని ప్రభువు ఇష్టపడుచున్నాడు. హల్లెలూయా! మలాకి గ్రంథంలో 3వ అధ్యాయములో 5వ వచనము. మలాకి గ్రంథము 3, 5. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా, చిల్లంగి వాండ్ర మీదను, వ్యభిచారుల మీదను, అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని, విధవరాండ్రను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయు వారి మీదను దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. కూలి వారిని బాధ పెట్టేవారున్నారా? విధవరాండ్రను బాధ ఉన్నారా? తండ్రి లేని వారిని బాధ పెట్టేవారున్నారా? పరదేశులకు అన్యాయం చేయవారున్నారా? ఇదిగో నేను దృఢముగా సాక్ష్యము పలుకుదును. వారి పట్ల నేను సాక్ష్యం పలుకుతా. మన దగ్గరికి వచ్చేటటువంటి వారి స్థాయిని బట్టి, వారి ప్రాంతమును బట్టి, వారి స్థితిని బట్టి, వారికున్నటువంటి మనుషుల బలమును బట్టి మనము అన్యాయములు మనము అన్యాయమైనటువంటి తీర్పు తీర్చకూడదు. చాలా కాలం కిందట మా ఇంటిలోనే ఒక సమస్య ఏర్పడింది. మా అన్న మా వదినను బాగా కొట్టేవాడు. ఎంత కొట్టేవాడంటే ఇంగ వాళ్ళ పెద్దలందరూ కూర్చొని పంచాయతీ పెట్టారు. మా వదిన వైపు నుండి ఏంటి ఆరోపణ? మా అన్న తాగుతాడు, కొడతాడు. మా అన్న వైపు ఉన్నటువంటి వారు అది మా ఊరు. మా అన్న వైపు ఎక్కువ మందుంటారు. మా అన్న ఏం వాదిస్తాడు? నేను అసలు తాగను, నేను కొట్టను. పెద్దవాళ్ళు కూర్చున్నారు. అప్పుడు నేనక్కడే ఉన్నాను. నన్నడిగారు.
ఇదిగో మీ అన్న నిన్ను నిజంగా కొడతాడా మీ వదిననంటే 100% కొడతాడని చెప్పిన. మా రక్తంతో పుట్టినటువంటి నా అన్న నిజంగానే తాగుతాడు, కొడతాడు. అంతమంది ఒక 60, 70 మందుంటారు. ఇప్పుడు 60, 70 మందిలో నేను ఎవరికి సపోర్ట్ జేయాలి? మా అన్నకా? మా వదినకా? నాకు ఇక్కడ మా అన్న, మా వదిన కనపడలేదు. నాకు జరిగినటువంటి విషయమే కనపడింది. చూడండి. అట్లా మనకు ఎన్నో ఆ సందర్భాలొస్తాయి. అప్పుడు మనం క్రీస్తు ఆత్మను కలిగి ఉండాలి. హల్లెలూయా! మన కుటుంబాలలో అనేకమైనటువంటి వస్తాయి. ఒక్కొక్కసారి మన ఇంటికొచ్చినటువంటి ఆడపిల్లకు ఒకటే ఉంటది. మన వాళ్ళు మ మన కొడుకులు మనోళ్ళు ఎక్కువుంటారు. ఈ ఈ వాతావరణం ఎట్లా తయారైతదంటే, ఆ వచ్చినటువంటి అమ్మాయి మైనారిటీలో పడిపోతది. బలహీన పడిపోతది. ఇక్కడ నేను ఒక బందీలో ఉన్నట్టు ఉంటది. జైల్‌లో ఉన్నట్టు ఉంటది. ఇక్కడ న్యాయం జరిగే అవకాశమే లేదు. భార్యాభర్తలో ఏదైనా కొట్లాటొస్తే నేచురల్‌గా 99% మన కుమారుడే కరెక్ట్. మన కోడలే తప్పు. 99% అది చూసి గాదు. చూడకముందే అది మైండ్‌లో ప్రోగ్రామ్ రాసి పెట్టుకునుంటారు. క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారు అవతల వ్యక్తి ఎవరైనా గాని న్యాయం న్యాయమే. నా కుమార్తె అయినా, నా కుమారుడైనా, నా కోడలైనా, నా అల్లుడైనా న్యాయము న్యాయమే. హల్లెలూయా! నీ కొడుకని, నీ కుమార్తె ఎప్పుడు వాళ్ళే కరెక్ట్ అని అవతల వాళ్ళే తప్పన్నటువంటి ప్రోగ్రామ్‌ని తీసివేసి క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారముగా, వాక్యమును పట్టుకున్నటువంటి వారముగా న్యాయమే చేయాలి. హల్లెలూయా! నాకు తెలుసు ఇంకొక కుటుంబం. ఈ భర్త భార్యను ఎప్పుడైనా ఏమన్నా అన్నప్పుడు, భార్య వాళ్ళ అమ్మకు ఫోను చేస్తదంట. ఇదిగో ఇట్లా అంటున్నాడంటే, వాళ్ళమ్మ ఏమంటదంట అంటే, "అమ్మా మాకు సంబంధం లేదు. నీవు నీ భర్తను చూసుకో అక్కడ ఏం జరిగిందో మాకేం తెలుస్తదసలు? మీ మధ్యలో ఏ సమస్యొచ్చిందో మాకేం తెలుసు? నీవు నీ భర్తతో సమాధాన పడు. మేము మాత్రం దాంట్లో ఎంటర్ కానే కాము." ఈ భార్య ఈ అమ్మాయి ఎంత విచిత్రమో. నువ్వు నాకు సపోర్ట్ చేస్తావనుకుంటే ఏం చేయకుండా అట్లే ఉంటావంటే, నువ్వు నా బిడ్డవైనందుకు నేను ఏమి తెలియకుండా నేను అట్లా అన్యాయములు నేను చెయ్యకూడదు. హల్లెలూయా! అటువంటి తల్లులుండాలి. చాలా మంచి మంచి కుటుంబాలున్నాయి. ఇంకొక కుటుంబంలో ఆయనంటాడు వాళ్ళ అక్క, వాళ్ళ బావ విడిపోయారు. ఈయన అంటాడు, "మా అక్కదే తప్పు సార్" అంటాడు. మా అక్కదే తప్పు. నాకు చాలా ఆశ్చర్యం. క్రీస్తు ఆత్మను కలిగినటువంటి వారు, ఆ న్యాయం అన్నటువంటిది వారి హృదయాల్లో వ్రాయబడి ఉంటుంది. కనుక మన ప్రతి సందర్భంలో క్రీస్తు ఆత్మను కలిగి న్యాయాధిపతులుగా, న్యాయము చేయువారుగా మనముండాలని ప్రభువు కోరుచున్నాడు. అట్టి కృప దేవుడు మనకందరికి దయచేయునుగాక. ప్రార్థన. జీవం గల తండ్రి మాకిచ్చినటువంటి అమూల్యమైన మాటలను బట్టి నీకు వందనాలు. ప్రభా నిజంగా నాయన ఆయా సందర్భాలొచ్చినప్పుడు మేము న్యాయమునకు నిలబడే వారముగా ఉన్నట్లు ప్రభా సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.